మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేయాలనిపించి చేస్తున్నాను. ఇప్పుడున్న ప్రజెంట్ రెండు విషయాల గురించి మాట్లాడడానికి వచ్చాను. సో ప్రజెంట్ అప్లికేషన్ల పర్వం నడుస్తున్నది. సో ఎవరెవరైతే అప్లికేషన్స్ సంక్షేమ పథకాలు కావాలని చెప్పి చూస్తున్నారో వాళ్ళ కోసం ఇప్పుడు గవర్నమెంట్ అప్లికేషన్స్ తీసుకుంటుంది, అంటే కొత్తగా మళ్ళీ తీసుకుంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆల్రెడీ సంక్షేమ పథకాలు పొందుతున్న వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకోవడంలో ఆంతర్యం ఏమిటనేది అర్థం కాని విషయం. అంటే ఇంతకుముందు మేము తీసుకున్న వాళ్ళంతా లబ్ధిదారులం కాదా, అంటే మోసగాళ్ళం కింద వస్తామా? అది గవర్నమెంట్ స్పష్టం చేయాలి. ఒకవేళ మాకున్నటువంటి రేషన్ కార్డును తీసేయగలిగేంత శక్తి గవర్నమెంట్కి ఉందా? మేము ఇన్ని రోజులు 10 సంవత్సరాలు పైగా మేము రేషన్ కార్డు కలిగి ఉన్నాము. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రేషన్ కార్డు తీసివేస్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేదంటే చేయూత పథకాలు కానీ, ఆసరా పథకాలు కానీ ఇవన్నీ తీస్తే రేపు పొద్దున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆల్రెడీ 1 మంత్ రాకపోతే ముసలి వాళ్ళు కానీ, కుంటి వాళ్ళు కానీ, లేదంటే ఆసరా కోసం వెయిట్ చేసే వాళ్ళు కానీ, రైతులు కానీ చాలా బాధలో కనిపిస్తున్నారు. నేను మాట్లాడినటువంటి చాలామంది వ్యక్తుల్లో బాధ సుస్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది దుర్మార్గులు ఇంకా నమ్మి ఉండవచ్చు ఏదో గవర్నమెంట్ చేస్తుందని. చేసే గవర్నమెంట్ అయితే ముందుగానే తెలుస్తుంది. చేసే గవర్నమెంట్ను తీసిపారేసి కొత్త గవర్నమెంట్ను తీసుకొని మాకు రావట్లేదు అనే ఆలోచనలో ఉన్నారంటే మనమే ఎంత మూర్ఖులమో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఈ పథకాలకు మళ్ళీ అప్లికేషన్స్ పెట్టడం అనేది కాలయాపన చేయడానికి మాత్రమే జరుగుతున్నటువంటి సంఘటనగా నాకు అనిపిస్తుంది. సో ప్రజలు విఘ్నతతో దీన్ని ఆలోచించాలి. రెండోది, అసలు మేము అర్హులమా కాదా అనే ఒక టెన్షన్లో చాలామంది ఒకవేళ మాకు ట్యాక్స్ వస్తుంది, మేము చేస్తే మా ఉన్న జాబ్కి ఎసరు పడుతుంది, లేదంటే మేము మోసగాళ్ళ కింద అవుతామని చెప్పి ఎక్కడ వార్డులలో కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తున్నంత అంత ఇదిగా అయితే స్పందన కనిపించట్లేదు. ఇది దేనికి సంకేతమో నాకైతే అర్థం అవ్వట్లేదు. చాలామంది నేను అక్కడ వెళ్ళిన చోటల్లో ఇంకా 9 నెలల్లో, ఇంకొక 6 నెలల్లో గవర్నమెంట్ పడిపోయి మళ్ళీ కేసీఆర్ వస్తాడంట కదా అని మాట్లాడుతున్నారు. సో అంటే జనాలు ఒక 20 రోజులలోనే ఇంత విసిగి వేసాడడానికి కారణం ఏంటి? వాళ్ళ మైండ్ సెట్ అంటే వాళ్ళు ఊహించింది కేసీఆరే ఉంటాడని ఊహించారు. కానీ సౌసాయానికి ఏక్ బాత్ అనే ఒక సామెత ఇక్కడ వర్కౌట్ అయింది. అందరూ కూడా ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేను మేము ఓడగొట్టేసి కేసీఆర్ మాత్రం అక్కడ ఉంటాడు అనే ఒక ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి సో చాలామంది ఇంకా ఈ రేవంత్ రెడ్డిని ఒక ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయడానికి నాకున్న అనాలిసిస్ ప్రకారం ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అవుతుంది. ఏదైతే కాంగ్రెస్కి చేయొస్తుందట అని గ్రామాలలో ఎలా అయితే ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు గ్రామాలలో నుండే ఇంకా 3 నెలల్లో ముఖ్యమంత్రి మాట్లాడంట కదా, ఇంకో 6 నెలల్లో ముఖ్యమంత్రి మాట్లాడట, మళ్ళీ కేసీఆర్ వస్తున్నాడంట కదా, ఇంకో 5 ఎమ్మెల్యేలు ఇటు వస్తున్నారంట కదా, ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు ఇటు వస్తున్నారంట కదా, కేసీఆర్ మళ్ళీ అవుతాడంట కదా అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది దేనికి సంకేతం? అంటే రాజకీయ విశ్లేషకులు దీని మీద ఒక మాట అనేది చెప్పాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. సామాజిక అంశాలను ఎప్పుడు మాట్లాడే మేము, సో ఇక్కడ కూడా మేము కొంత ఆలోచించాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు. చదువుకున్న వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, రైతులు కానీ, పేదవాళ్ళు కానీ ఏమని మాట్లాడుతున్నారు? ఇంకొంత టైం ఇద్దాము అనే విషయం కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ బీదవాళ్ళు, పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ కేసీఆర్ వస్తాడంట కదా 3 నెలల్లో అని మాట్లాడుతున్నారు. ఇది దీనికి సంకేతం అనేది ఆలోచించాల్సినటువంటి విషయం. రెండోది, మనము ఎందుకు మళ్ళీ అప్లై చేసుకోవాలనే విషయాన్ని కూడా కొంతమంది అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ మారినప్పుడు అలా కొత్తగా అప్లికేషన్స్ వేయాలి, మళ్ళీ రేషన్ కార్డులు కొత్తగా, మళ్ళీ కొత్తగా అది అంటే ఏ రకంగా పోతుంది అనేది అర్థం కానటువంటి విషయం. కాబట్టి ఇదంతా ఒక గందరగోళానికి అయితే క్రియేట్ చేస్తున్నటువంటి వాస్తవికత అయితే కనిపిస్తున్నది. సో ప్రజలు తప్పు చేశామా అనే ఫీలింగ్లో ఒక 20 రోజుల్లోనే వస్తున్నారు. అంటే ఇంకా రానున్న రోజులలో ఎలాంటి తీర్పు? ఆల్రెడీ సింగరేణి ఎలక్షన్స్ వాళ్ళ యొక్క స్పష్టతను తేటతెల్లం చేశారు. అంటే వాళ్ళ యొక్క వ్యతిరేకతని, కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతను అయితే తేటతెల్లం. బీఆర్ఎస్ దాంట్లో పోటీ చేయలేదు సరిగ్గా,
చేసినా చేయనట్టుంది. కాబట్టి స్పష్టత అయితే ఇక్కడ సింగరేణి ఎలక్షన్ నుంచి మొదలైనట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది లోక్సభ ఎలక్షన్స్కి వెళ్ళేసరికి ఏ విధంగా మారుతుంది అనేది ఆలోచించాల్సినటువంటి చూడాల్సినటువంటి విషయం. సో ప్రజలు ఇప్పుడే విసిగి వేసారంటే ఇంకా రానున్న సంవత్సరము 2 సంవత్సరాలలో ఇంకెంత మా దగ్గర డబ్బులు లేవు అని చేతులు ఎత్తేస్తే, రాజే డబ్బులు లేవని చేతులు ఎత్తేస్తే ప్రజలు ఏం కావాలనే విషయాన్ని మనం చూడాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట తీరు కానీ, ప్రజల్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ మొదటి 20 రోజుల్లోనే కనిపిస్తుంది. అంటే ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్కి వెళ్ళబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. కేవలం ఉన్న 5-6 మంత్రులు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇంకా మిగిలిన వారు ఎవరు కూడా ఈ సంఘటన మీద మాట్లాడలేకపోతున్నారు. కేవలం గత ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఇంకా కనిపించేది ఏంటి, ఒక కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం ఈ ప్రాజెక్టులు మాత్రమే కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఈ ప్రాజెక్టులు అవినీతిని పైకి తీసుకొచ్చి, అంటే ఇప్పుడు మన దగ్గర ఏది లేనప్పుడు వేరే దాని గురించి టాపిక్ మాట్లాడి డైవర్షన్ అనేది ఎట్లా చేస్తారో కొంతమంది, అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఆ విధంగా చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది చాలా దారుణమైన సిచ్యువేషన్స్కి పోయే సూచన అయితే కనిపిస్తుంది. ముందైతే రైతులకి రైతు బంధు వేయాలి, తర్వాత చేయూత పథకాలు ఇవ్వాలి. వీళ్ళు ప్రకటించినటువంటి ఆసరా పెన్షన్లు కానీ అవి పెరిగినటువంటి పెన్షన్ల రూపంలో ఇవ్వాలి. ఇప్పటికే ఆ పాత పెన్షన్ కూడా ఇవ్వలేదు, పెరిగిన పెన్షన్లు ఇవ్వలేదు. సో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. మిగతా సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి, లేదంటే ఈ ప్రభుత్వం దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతుందనేది మాత్రం చెప్పగలను. ఇంకా ప్రాజెక్టుల విషయానికి వస్తే, ప్రాజెక్ట్కి ఏం జరిగిందనేది సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరగాలి, లేదంటే అనేక ఊహాగానాలు ఇదవుతాయి. కాంగ్రెస్కి మైనస్ అవుతుంది, ప్లస్ బీఆర్ఎస్ కూడా మైనస్ అనేది ప్లస్ అవుతుందో చూడాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉంది. సో ముఖ్యమంత్రి కూడా మాట్లాడేటువంటి భాష చాలా దారుణంగా ఉంది. సో అంటే ఒక వ్యక్తి నార్మల్ ఉన్న సిచ్యువేషన్స్ వేరు, ఒక వ్యక్తి ఒక పొజిషన్కి వచ్చినటువంటి తర్వాత మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్స్ వేరు. సో అవి గుర్తెరిగి మాట్లాడాలి. మనం ఎక్కడ ఉన్నాము, ఏ పొజిషన్లో ఉన్నాము, ఎలా మాట్లాడుతున్నాం అనేది తెలుసుకొని మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తర్వాత ప్రజలకి ఎలాంటి సూచనలు పోతాయి అనేది కూడా ఆలోచించాలి. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజలు దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనేది, నిన్ను ఎందుకు ఎలక్ట్ చేసుకున్నారు అనే విషయం నువ్వు మర్చిపోయి విచ్చలవిడిగా చేస్తే, అంటే ఒక కక్షపూరితమైనటువంటి ధోరణిలో చేస్తే అది వేరే పరిణామాలకి దారితీస్తుంది అనే విషయాన్ని మేము విత్ కృతజ్ఞతా భావంతో గవర్నమెంట్కి చెప్తున్నాము. కాబట్టి ప్రజలు కూడా ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. మీరు కక్ష సాధింపు ధోరణిలో వెళ్తే మాత్రం చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ వెళ్తాయి. మీరు సంక్షేమ పథకాల కోసము సంక్షేమ రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యం చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చారు. కాబట్టి మీరు కక్ష ధోరణిలో పోతే మాత్రం కక్ష కార్పణ్యాలే అవుతాయి తప్ప సంక్షేమ రాజ్యం అయితే రాదనేది నా ఉద్దేశం. కాబట్టి ఇది తెలుసుకొని వాళ్ళు గుర్తెరిగి చేయాల్సినటువంటి సందర్భం ఉంది. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గగన్ వ్లాగ్స్.